నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం రిఫార్మింగ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. మామూలుగా మనం ఎప్పుడు కూడా రిఫార్మింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని వింటూ ఉంటాము. బట్ ద టైమ్ హ్యాస్ కమ్. మేబీ ఎగ్జామినేషన్ వ్యవస్థని మార్చవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకనంటే ఒకటి, పోయిన సంవత్సరంలో తెలంగాణకు సంబంధించి ఏదైతే గ్రూప్ 1 ఉందో అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పేపర్ లీక్ అయ్యింది. అండ్ కేవలం తెలంగాణలోనే కాదు, ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ అని, అలానే బీహార్ అని, ఇలా చాలా రాష్ట్రాల్లో పేపర్ లీక్ అవుతూనే ఉన్నాయి. అట్ ద వెరీ సేమ్ టైం మన ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షను జాగ్రత్తగా గమనిస్తే కనుక అక్కడ ఏదో ఒక లోపం, ఏదో ఒక కుంభకోణం లాంటిది జరిగిందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. వెల్, అసలు ఏం జరుగుండొచ్చు, లేదు ఏం జరిగిందని మనం డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో నీట్ యూజీలో ఏదో తప్పిదం జరిగింది అని మన అందరం మర్చిపోయే లోపలే యూజీసీ నెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఇంకో 12 గంటల్లో జరుగుతుంది అన్నప్పుడు ఉన్నట్టుండి ఆ ఎగ్జామ్ని రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారని ఇంకా క్లియర్గా తెలియదు. బట్ ఎగ్జామ్ని ఇంకో 12 గంటల్లో జరుగుతుంది అన్నప్పుడు దాన్ని రద్దు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందరూ కూడా తలలు పట్టుకుంటూ ఉన్నారు. అట్ ద వెరీ సేమ్ టైం అందరికన్నా బాగా ఇబ్బంది పడుతుంది, సమస్యలను ఎదుర్కొంటూ ఉంది ఎవరైతే విద్యార్థులు ఈ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ శ్రేయోభిలాషులు, వీళ్ళందరికన్నా బాగా ఇబ్బంది పడుతున్నారు. వెల్, ఒక విధంగా చెప్పాలి అంటే అది వాళ్ళ జీవితంతో ఆడుకోవడమే. ఎండ్ ఆఫ్ ద డే మంచి గెలుస్తుంది, ట్రూత్ విల్ ప్రివైల్ ఫర్ షూర్. బట్ ఎప్పుడు జస్టిస్ డినైడ్ ఈజ్ జస్టిస్ డిలేడ్ అని అంటారు. మరి వాళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు? ఇంకా ఇంతేనా పరిస్థితి? ఇటు వాళ్ళ డ్రీమ్ గోల్ ఏదైతే ఉందో, ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పి ఏవైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, మేబీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, లేదు వేరే ఇతర ఏదైనా ఎగ్జామ్ అవ్వచ్చు, అక్కడ ఆ పేపర్ లీక్ చేసుకుంటూ వాళ్ళ డ్రీమ్ జాబ్ ఏదైతే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకో దాని నుంచి దూరం చేయడమేనా? లేదు ఎవరైతే నేను డాక్టర్ కావాలి, సమాజానికి సేవ చేయాలి, 10 మందికి అసలు డబ్బులు తీసుకోకుండా ట్రీట్మెంట్ ఇప్పించాలి అని ఎవరైతే డాక్టర్లు అవ్వాలి అని కలలుగంటున్నారో వాళ్ళని డాక్టర్లు కానివ్వకుండా చేయడమేనా? ఇదేనా ఎగ్జామినేషన్ అంటే? వెల్, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్, లోక్సభలో ఒక బిల్లును పాస్ చేసింది. ఇంతకీ ఆ బిల్ అసలు ఏ ప్రొవిజన్స్ని కల్పించింది? వాట్ ఆర్ ద మేజర్ ప్రొవిజన్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ దట్ బిల్? అండ్ ఆబ్వియస్గా కన్సిడరింగ్ ద సర్కమ్స్టాన్సెస్ ఇట్ సార్ట్ ఆఫ్ బికమ్స్ ఎసెన్షియల్ అనమాట. అంటే ఇంకా వేరే దారి లేదు అన్న పరిస్థితిలోకి వచ్చేసాం మనం. అసలు ఇంతకీ ఎగ్జామినేషన్ సిస్టంలో ఈ బిల్ యొక్క అవసరం ఎంతవరకు ఉంది? అలానే ఇన్ జనరల్గా నీట్ యూజీ అవ్వచ్చు, లేదు నెట్ యూజీసీ, లేదు యూజీసీ నెట్ అవ్వచ్చు, అక్కడ ఏం జరుగుంటుంది? వీటి గురించి కొంచెం తెలుసుకుంటూ మనం వివరాలు అన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ డెఫినెట్లీ లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు కొంచెం అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది. అట్ ద వెరీ సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా దక్కుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. ముందుగా అసలు మనం ఈ అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? వై ఆర్ వి టాకింగ్ అబౌట్ దిస్ టాపిక్? దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి? Recently, the Ministry of Education abruptly cancelled the June 2024 edition of the UGC NET exam. UGC అంటే ఏంటి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. మనం దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ యూజీసీ ఈ నెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సింపుల్గా చెప్పాలి అంటే జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో స్కాలర్షిప్ ఏదైతే ఉంటుందో, అలానే కాలేజెస్, యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకి టెస్ట్ అనమాట ఇది. సో ఈ టెస్ట్ని ఉన్నట్టుండి రద్దు చేసేసింది. నేను ఇందాక మీకు చెప్పాను, ఇంకో 12 గంటల్లో ఎగ్జామ్ జరుగుతుంది అన్నప్పుడు రద్దు చేసింది. నార్మల్గా 12 గంటలు అంటే చాలామంది వేరే ఊళ్ళ నుంచి కూడా సెంటర్ల దగ్గరికి చేరుకుని ఉంటారు. వాళ్ళకి కొంతమందికి తెలియదు కూడా అసలు ఎగ్జామ్ రద్దు అయిందన్న సంగతి. నెక్స్ట్ డే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే వాళ్ళకి అక్కడ తెలిసిందంట ఎగ్జామ్ని రద్దు చేశారు అని చెప్పి. అలా ఎందుకు రద్దు చేసింది అనే దానికి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ ఏమీ తెలియట్లేదు. బట్ రద్దు అయితే చేసేసింది. అలానే ఇటీవల నీట్ యూజీ, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే బేసిక్గా ఎవరైతే డాక్టర్ అవ్వాలి, లేదు బీడీఎస్ చదవాలి, ఎంబీబీఎస్ చదవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్. విల్ టాక్ అబౌట్ బోత్. సో ఇలా ఇది జరిగి మనం దాని గురించి మర్చిపోయే లోపలే మళ్ళీ ఇది జరిగేసరికి ఎగ్జామినేషన్ సిస్టమ్ మీద ఎన్నో సందేహాలు వెలువడుతూ ఉన్నాయి. అడిషనల్లీ దేర్ వర్ అలిగేషన్స్ రిగార్డింగ్ ద ఫెయిర్నెస్ ఆఫ్ ద నీట్ యూజీ ఎగ్జామ్ యాజ్ వెల్. సో సైటింగ్ అ పొటెన్షియల్ కాంప్రమైజ్ ఆఫ్ ఇట్స్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్నెస్. సో పరీక్షలు నిజంగానే పరీక్షలుగా జరుగుతున్నాయా? నిజంగానే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అవకాశాలు దక్కుతున్నాయా? లేదు అంతా కూడా డబ్బుమయంగానే ఉందా? లేదు అంతా కూడా అధికార పలుకుబడితోనే జరుగుతూ ఉందా? వెల్, ఇక్కడ అసలు ఇంటిగ్రిటీ కనిపించట్లేదు, ట్రాన్స్పరెన్సీ కనిపించట్లేదు, ఫెయిర్నెస్ అస్సలు కనిపించట్లేదు. అందుకే పార్లమెంట్, లోక్సభలో ఒక బిల్లును తీసుకురావడం జరిగింది. దిస్ హ్యాస్ లెడ్ ద గవర్నమెంట్ టు పాస్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 యాజ్ అ మెజర్ టు కల్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఇన్ ఎగ్జామ్స్. వెల్, జస్ట్ ఈ బిల్లు తీసుకొస్తే ఈ అన్ఫేర్ మీన్స్ అన్ని ఆగిపోతాయా అంటే వెల్ ఇట్ వుడ్ బి ఎ జోక్ టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే. ఎందుకంటే చట్టం ఉంటే సరిపోదు, ఆ చట్టాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి. దట్స్ వై ద థింగ్స్ గెట్ ఇన్ టు బెటర్ పొజిషన్, రైట్?
అట్లీస్ట్ నవ్ వీ హ్యావ్ ద మెడిసిన్. ఇప్పుడు మెడిసిన్ మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆ డిసీజ్ అనే దాన్ని మనం పారద్రోలవచ్చు. బట్ లెట్స్ సీ వాట్ ద మెడిసిన్ ఇస్ ఆల్ అబౌట్ అండ్ వై ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో ముందుగా యూజీసీ నెట్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కనుక యూజీసీ అంటే ఏంటి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. నెట్ అంటే ఏంటి? నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది బేసిక్గా సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది, ట్వైస్ ఎవ్రీ ఇయర్. అది ఒకసారి జూన్ నెలలో జరుగుతుంది, ఇంకోసారి డిసెంబర్ నెలలో జరుగుతుంది. సో మన జూన్కి సంబంధించి ఏదైతే 23వ తారీఖు ఉందో ఆ రోజున పరీక్ష జరగాలి, కానీ 22 రాత్రికి రాత్రి ఎగ్జామ్ని రద్దు చేస్తున్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పింది. నేను ఇందాక చెప్పాను కదా, చాలా మంది ఆ విషయం తెలియక సెంటర్లో కూడా వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు వాళ్ళకి సెంటర్కి వెళ్ళిన తర్వాత తెలిసిందంటే ఎగ్జామ్ రద్దు అయిపోయింది, విచ్ ఇస్ రియలీ అన్ఫార్చునేట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు ఈ యూజీసీ నెట్ అనే ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తారో చాలా మందికి తెలియదు, రైట్? సో యూజీసీ నెట్ అనే ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తారు? ఇట్ ఈస్ కండక్టెడ్ టు ఫిల్ పొజిషన్స్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. నేను ఇందాక చెప్పాను కదా జేఆర్ఎఫ్ అని. సో ఆ జేఆర్ఎఫ్ పోస్టులు అలానే ఇండియన్ యూనివర్సిటీస్ కాలేజెస్ అంటే భారతీయ విశ్వవిద్యాలయాలు అలానే కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేయడానికి ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. సో ఎయిదర్ జేఆర్ఎఫ్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి అని అంటే మీరు ఖచ్చితంగా యూజీసీ కండక్ట్ చేసి నెట్ రాయాల్సిందే, వేరే దారి లేదు. సో ఇది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది, రైట్? అలానే యూజీసీ అనేది బేసిక్గా ఒక స్టాచ్యూటరీ బాడీ. బట్ బిఫోర్ బికమింగ్ అ స్టాచ్యూటరీ బాడీ అది యాక్చువల్గా 28 డిసెంబర్ 1953 సంవత్సరంలోనే స్థాపించబడింది. కానీ అది ఒక చట్టబద్ధ సంస్థగా ఎప్పుడు రూపొందించబడింది? 1956 సంవత్సరంలో పార్లమెంట్ యొక్క చట్టం ఆధారంగా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదన్నా ఒక సంస్థకి ఆ పవర్స్ కానీ ఫంక్షన్స్ కానీ అవన్నీ కూడా ఒక చట్టం ప్రకారం ఇస్తే అప్పుడు ఆ సంస్థని చట్టబద్ధ సంస్థ అని అంటారు. అంటే ఒక స్టాచ్యూట్ అంటే ఒక లా అని అర్థం. ఒక స్టాచ్యూట్ ప్రకారం దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కానీ దాని యొక్క పవర్స్ కానీ దాని యొక్క ఫంక్షన్స్ కానీ అవన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేయబడి ఉంటే దాన్ని స్టాచ్యూటరీ బాడీ అంటారు. సో అట్లా యూజీసీ ఈజ్ అ స్టాచ్యూటరీ బాడీ, ఒక చట్టబద్ధ సంస్థ అది. ఇదేం చేస్తుంది? ఇట్ ఎయిమ్స్ ఫర్ ద కోఆర్డినేషన్, డిటర్మినేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ టీచింగ్, ఎగ్జామినేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్య అనే అంశాలకు సంబంధించి బోధన, పరీక్షలు అలానే పరిశోధన వీటి అంశాలకి సంబంధించి కోఆర్డినేషన్, సమన్వయం అలానే డిటర్మినేషన్ ఒక లక్ష్యంతో అన్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది యూజీసీ. బట్ అన్ఫార్చునేట్లీ ఎందుకు దాన్ని అంత 12 గంటల లోపల రద్దు చేయాల్సి వచ్చింది? వాళ్ళకి ముందుకు తెలియదా? ఆబ్వియస్లీ దేర్ ఈస్ అ ప్రాబ్లం, ఒక లాజిస్టికల్ ఇష్యూ కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉంటే అట్లీస్ట్ ఒక 2-3 రోజులు ముందే వాళ్ళకి ఒక సమాచారం ఉండున్నట్టయితే వాళ్ళు ముందే చెప్పేవాళ్ళు. అంత రేపు పొద్దున ఎగ్జామ్ జరుగుతుంది 9-10 గంటలకి అన్నప్పుడు 23వ తారీఖు, వాళ్ళు 22వ తారీఖు సాయంత్రం తర్వాత వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు దట్టు అని అంటే దట్ క్లియర్లీ టెల్స్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఓవర్ దర్. బట్ అది ఏంటి అని ఇంకా తెలియలేదు అన్ఫార్చునేట్లీ. అండ్ తర్వాత వచ్చేసి నీట్ యూజీ. చాలామందికి ఈ నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో యూజీ అండర్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ఎంబీబీఎస్ అలానే బీడీఎస్ అంటే ఎవరైతే నార్మల్ డాక్టర్ లేదా డెంటల్ డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి. ఇంతకుముందు దీన్నే AIPMT అని పిలిచేవాళ్ళు, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్. సో ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ ప్లేస్లో వచ్చింది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం జరిగిందంటే ఎగ్జామ్లో ఈ ఎగ్జామ్ 720 మార్కులకి జరుగుతుంది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది వి ఆల్ నీడ్ టు నో, వి ఆల్ నీడ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. సో 180 క్వశ్చన్స్ ఉంటాయి. దేర్ విల్ బి 180 క్వశ్చన్స్ ఫర్ అ టోటల్ ఆఫ్ 720 మార్క్స్. దాని అర్థం ఏంటిది? ఒక క్వశ్చన్కి 4 మార్కులు. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఏంటి? ఒక క్వశ్చన్ తప్పిపోతే 1 మార్క్ పోతుంది నెగిటివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 180కి 180 క్వశ్చన్లు కరెక్ట్గా పెడితే ఆన్సర్ స్కోర్ ఎంత రావాలి? 720 రావాలి. ఒకవేళ ఒకళ్ళు 180 క్వశ్చన్స్ అటెంప్ట్ అయితే చేశారు, కానీ వాళ్ళు 179 క్వశ్చన్సే కరెక్ట్గా ఆన్సర్ చేశారు. సో 179 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే వాళ్ళ స్కోర్ ఎంత వస్తుంది? 716. కానీ ఒక క్వశ్చన్ తప్పుగా ఆన్సర్ చేశారు కదా, సో ఒకటి నెగిటివ్. అప్పుడు ఎంత అవ్వాలి? 715 వస్తుంది. గెటింగ్ ద పాయింట్. ఒకవేళ వాళ్ళు 180 కాకుండా 179 అటెంప్ట్ చేసి 179 కరెక్ట్ అయితే అప్పుడు 716 వస్తుంది. కానీ 180 అటెంప్ట్ చేసి 179 కరెక్ట్ అయితే అప్పుడు 715 వస్తుంది. 180కి 180 కరెక్ట్ అయితే 720 వస్తుంది. సింపుల్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్ ఎనీ విచ్ వే వస్తే 720 రావాలి, లేదు 716 రావాలి. 179 అటెంప్ట్ చేసి 179 కరెక్ట్ అయితే, లేదు 180 అటెంప్ట్ చేసి 179 కరెక్ట్ అయ్యాయి అని అనుకుంటే అప్పుడు 715 రావాలి. కానీ ఈ నీట్ ఎగ్జామ్లో కొంతమందికి 718, 719 కూడా వచ్చింది. అసలు అది పాసిబుల్ కాదు రావడం. బట్ ఎలా వచ్చిందని అంటే కనుక గ్రేస్ మార్కులు ఇచ్చారంట. అసలు గ్రేస్ మార్కులు ఇవ్వచ్చు అన్న సంగతి ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏవైతే గైడ్ లైన్స్ లేదా పాలసీస్ ఉన్నాయో దాంట్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అండ్ ఇప్పటివరకు ఎప్పుడు ఆ విధంగా జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు. గ్రేస్ మార్క్స్ ఏ బేసిస్ మీద యాడ్ చేశారో కూడా ఎవరికి తెలియదు. అలా అని చెప్పి అందరికీ గ్రేస్ మార్క్స్ ఇచ్చారా? నో. దగ్గరగా 1500 మంది మటుకే గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఆ 1500 మంది మటుకే ఎందుకు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అనేది కూడా మళ్ళీ తెలియదు.
సో గ్రేస్ మార్క్స్ అసలు ఫస్ట్ ప్లేస్లో ఎలా ఇచ్చారు, ఏ బేసిస్ మీద ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలియదు. 1500 మందికి ఎందుకు ఇచ్చారో అది కూడా తెలియదు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రాసింది 24 లక్షల మంది, 24 లాక్ స్టూడెంట్స్ అప్రాక్సిమేట్గా రాశారు. మరి వీళ్ళందరూ ఎందుకు స్పెషల్? అలానే గ్రేస్ మార్క్స్ సంబంధించి ఏం మెన్షనింగ్ లేదు. ఇంకో డౌట్ఫుల్ థింగ్ ఏంటంటే నార్మల్గా ఈ నీట్ ఎగ్జామ్లో ఆన్ అండ్ యావరేజ్గా చూసుకున్నా సరే 2, 3 లేదు 4 పోని ఎట్ మ్యాక్స్ ఒకవేళ మనం అదృష్టం వాట్ ఎవర్ అని అనుకున్నా ఇప్పటి వరకు 4, 5 కన్నా ఎప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎవరికి రాలేదు. 4, 5 కన్నా ఎప్పుడు దాటలేదు. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ అసలు 4, 5 కూడా ఎప్పుడు రాలేదు. 2, 3 ఐ థింక్ ఒకసారి వచ్చినట్టుంది. బట్ మనం ఇంజనరల్గా వదిలేద్దాం. 5 కన్నా ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎప్పుడు ఎక్కువ రాలేదు. కానీ ఈసారి 68 మందికి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్ట్ ఒకవేళ నేను తప్పగా చెప్తే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. 68 మెంబర్స్కి ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. 68 మెంబర్స్కి ఆల్ ఇండియా ర్యాంక్ 1 రావడం ఒక విధంగా చాలా సందేహాల్ని రైజ్ చేస్తుంది. ఎందుకనంటే 5, 6 వచ్చారంటే మేబీ కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. లేదు 10 మందికి వచ్చిందంటే మేబీ షియర్ కోఇన్సిడెన్స్, అంటే ఇలాంటి ఛాన్స్ ఎప్పుడో ఒక్కసారి వస్తుందని అనుకోవచ్చు. ఏంటి 68 మందికే ఎలా వస్తుంది అసలు? మేబీ ఇప్పుడు కూడా కొంతమంది ఎందుకు రాకూడదు 68 మందికి అని. బట్ సరే ఇది కరెక్ట్ అని అనుకుందాం. వీళ్ళల్లో కొంతమంది ఒకటే సెంటర్ నుంచి ఆల్మోస్ట్ దగ్గరగా రోల్ నెంబర్స్ ఉన్నవాళ్ళు, డౌట్ రాదా ఇప్పుడు? అలానే 718, 719 వచ్చే ఛాన్స్ లేనప్పుడు అసలు వాళ్ళకి ఆ మార్కులు ఎలా వచ్చాయి అంటే గ్రేస్ మార్క్స్ అని అందరికి ఎందుకు ఇవ్వలేదు? సో మనకి ట్రాన్స్పరెన్సీ లేదు అక్కడ. ఏది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఈ రీటెస్ట్ పెట్టినప్పుడు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి రీటెస్ట్ ఎందుకు పెడుతున్నారు? అండ్ ఈ రీటెస్ట్లో కూడా మళ్ళీ దగ్గర 48% స్టూడెంట్సే రాశారు. అంటే ఒక 750, 800 పీపుల్ మటుకే రాశారు. ఆ మిగిలిన వాళ్ళు ఎందుకు రాయలేదు? నో ఐడియా. అండ్ సిబిఐ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. చాలామందిని ఇప్పటికీ డిబార్ చేసింది. అట్ ద సేమ్ టైం చాలామందిని కస్టడీలో కూడా తీసుకుంది. దట్ క్లియర్లీ టెల్స్ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అది ఇది జస్ట్ కేవలం నీట్కి సంబంధించి మేబీ ఇలా ఇప్పటివరకు జరుగుతూనే ఉందేమో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఇట్ కేమ్ అవుట్. మేబీ బయటికి ఇప్పుడు వచ్చిందేమో. అండ్ యూజీసీ నెట్లో కూడా ఇలానే జరుగుతూ ఉందేమో, మిగిలిన ఎగ్జామ్స్లో కూడా జరుగుతుందేమో. మేబీ పేపర్ లీక్ అని ఒక్కసారే తెలిసిందేమో మనకి. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ ఇస్ ఆల్ అబౌట్. సో అందుకని దీనికి దృష్టిలో పెట్టుకుని చట్టం వచ్చింది బయటికి. సో అందుకే కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ 2024 తీసుకొచ్చింది. ఇది లోక్సభలో ఆల్రెడీ పాస్ అయిపోయింది. ఇట్ డిఫైన్స్ వేరియస్ అఫెన్సెస్ రిలేటెడ్ టు అన్ఫేర్ మీన్స్ సచ్ యాజ్ పేపర్ లీక్స్, ద యూస్ ఆఫ్ ఫేక్ వెబ్సైట్స్ అండ్ కొల్యూషన్ విత్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే పేపర్ లీక్ చేయడం కానీ లేదు ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేయడం, కొంతమంది ఫేక్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేస్తారు. మీరు ఒకవేళ కొంచెం హిస్టరీలోకి వెళ్ళి చూస్తే కనుక దెర్ వర్ సమ్ ఎగ్జామినేషన్స్ విచ్ వర్ కండక్టెడ్ ఫేక్. అంటే అసలు నిజంగా ఎగ్జామ్ జరగలేదు కానీ ఎగ్జామ్ జరిగినట్టుగా ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఫేక్గా ఫామ్ ఫిల్ చేయించేసి వాళ్ళందరికీ ఫేక్ అడ్మిట్ కార్డ్స్ ఇచ్చేసి మీరందరూ ఈ సెంటర్కి రండి అని చెప్పి ఆ ఎగ్జామ్లో వాళ్ళకి ఫేక్గా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేసారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తర్వాత తెలిసిన యాక్చువల్గా అంతా ఫేక్గా జరిగింది. సో ఇండియాలో ఏం జరుగుతుంది బేసిక్గా చాలా మందికి అసలు అవగాహన లేదు. అండ్ దట్స్ వై ఆల్వేస్ కీప్ సెయింగ్ అవగాహన తెచ్చుకోండి, బ్రింగ్ అవేర్నెస్, టేక్ అవేర్నెస్, అవగాహన కల్పించుకోండి అని. It prescribes strict penalties including a minimum jail term of 3 to 5 years and a fine of up to 1 crore rupees. ఈ చట్టం ప్రకారం ఒకవేళ ఎవరైనా పట్టుబడితే గనక వాళ్ళకి కనీసం మినిమం 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, అట్ ద వెరీ సేమ్ టైం 1 కోటి రూపాయల వరకు వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. It holds service providers engaged for exam conduct liable with fines up to 1 crore and a 4-year ban on their involvement in public exams. ఒకవేళ ఎవరైతే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారో లేదు ఆ ఎగ్జామ్ కండక్షన్ ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఒకవేళ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు వీటన్నిటిలో అని కూడా తెలిస్తే కనుక వాళ్ళకి కూడా 1 కోటి రూపాయల వరకు ఫైన్ వేసి 4 సంవత్సరాల పాటు వాళ్ళు ఇంకా ఏ పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ లేకుండా వాళ్ళ మీద ఒక బ్యాన్ విధిస్తారు. అలానే ఇట్ ఎంపవర్స్ పోలీస్ ఆఫీసర్స్ నాట్ బిలో ద ర్యాంక్, వెరీ ఇంపార్టెంట్, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. డెప్యూటీ సూపరింటెండెంట్ అంటే డిఎస్పి. అలానే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే ఏసీపీ టు ఇన్వెస్టిగేట్ అఫెన్సెస్ అండర్ ద యాక్ట్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చట్టం ఉంది, సో ఎక్కడో ఇంకా సరే తప్పు చేసేవాళ్ళు భయపడరు కదా, ఒకవేళ భయపడిన స్టిల్ తప్పు చేస్తుంటారు బికాస్ దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ దే ఆర్ గెటింగ్ సో మెనీ అదర్ థింగ్స్. సో దీని ప్రకారం ఒకవేళ వాళ్ళు పట్టుబడితే ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ వాళ్ళకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు. సో బేసికలీ ఐపీఎస్ ఆఫీసర్స్ అనమాట, ఇన్ జనరల్గా ఎవరైతే పోస్టింగ్ దక్కించుకున్నారో వాళ్ళు లేదు వాళ్ళకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్స్ అని చెప్పొచ్చు, వాళ్ళు మట్టిగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. It will cover a wide range of central government recruitment exams including those conducted by UPSC, SSC, RRB, IBPS, NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ అలానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కానీ లేదు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కానీ లేదు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇలా ఏ సంస్థ ఎగ్జామ్ నిర్వహించినా ఆ ఎగ్జామ్లన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ ద యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్.
విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది టాప్ 3 మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ని కన్సిడర్ చేస్తారు. ఆ ఎగ్జామ్ నుంచి మొదలుకొని అన్ని, అండ్ ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు, మిగిలినవన్నీ కూడా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, అవి కూడా దీని కిందకు వస్తాయి. సో పనిషబుల్ అఫెన్సెస్ ఏంటి ఈ యాక్ట్ ప్రకారం? లీకేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఆర్ ఆన్సర్ కీ. సో ఆన్సర్ కీ ముందే ఇచ్చేయడం, లేదు క్వశ్చన్ పేపర్ని లీక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణకి సంబంధించి టీజీపీఎస్సీ ఇప్పుడు అయింది, కానీ ఒకప్పుడు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అట్లా అలానే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అసిస్టింగ్ క్యాండిడేట్స్ ఇన్ అన్ అన్ఆథరైజ్డ్ మేనర్, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకి ఏదైనా విధంగా సహాయం చేయడం, అంటే నాకు కొంచెం అక్కడ పక్కన కూర్చోబెట్టండి, నేను వాళ్ళకి బుక్కులు అందించడం అలా. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది వీటిని పట్టించుకుంటారు, ఉన్నట్టుండి ఉక్రోషం వచ్చేస్తుంది ఏదో చేసేయాలని చెప్పి, బట్ నిజంగా జరిగినప్పుడు మనం చాలామంది ప్రతిస్పందించాం. వెల్, ఇవి కేవలం ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వంటికే కాదు, ఈ నీట్, యూజీసీ నెట్ ఇవే కాదు, ఇంకా చాలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాటిలో చాలా ఉన్నాయి. మీరు బీఈడి అలాంటి ఎగ్జామ్స్ తీసుకోండి, అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు. ట్యాంపరింగ్ విత్ కంప్యూటర్ నెట్వర్క్స్, రిసోర్సెస్ ఆర్ సిస్టమ్స్. సో ఇప్పుడు కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి, వాళ్ళు కావాలని ఏదో చిన్న చిన్న డివైజులు పెట్టడం అలాంటివి ఏదైనా చేసిన. క్రియేషన్ ఆఫ్ ఫేక్ వెబ్సైట్స్ టు చీట్ ఆర్ ఫర్ మానిటరీ గెయిన్. సో బేసిక్గా నాకు చెప్పా కదా, కొంతమంది ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు చెప్పించి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కలెక్ట్ చేసేసుకుంటారు, అట్లా చేయడం. కానీ కండక్ట్ ఆఫ్ ఫేక్ ఎగ్జామినేషన్స్, ఇష్యూయన్స్ ఆఫ్ ఫేక్ అడ్మిట్ కార్డ్స్ ఆర్ ఆఫర్ లెటర్స్. చెప్పా కదా, కొంతమంది నిజంగానే అది ఎగ్జామ్ అనుకుని వెళ్ళి రాసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు అవ్వాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు బేసిక్ అవేర్నెస్ కూడా లేదు ఏది ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని. అలానే మ్యానిపులేషన్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ అలొకేషన్ ఆఫ్ డేట్స్ అండ్ షిఫ్ట్స్ టు ఫెసిలిటేట్ అన్ఫేర్ మీన్స్. కొన్నిసార్లు కావాలని స్పెసిఫిక్ స్లాట్స్ అలాట్ చేస్తారు వాళ్ళకి, సో దట్ అప్పుడు ఏంటంటే ఎవరు పెద్దగా పట్టించుకోరని. కొన్నిసార్లు కావాలని అమ్మ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అమ్మ అని అంటారు. వెల్, ఏ బెంచ్ బాగా లేకో ఏదో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల లైట్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఒక చోటుకి తీసుకెళ్తే ఒక అర్థం పర్థం ఉంది. కానీ కొన్నిసార్లు కావాలని ఏం సంబంధం లేకుండా వచ్చి సెంటర్లో ఉన్న 2-3 వచ్చి హడావిడి చేసేసి అక్కడ కూర్చోబెట్టండి అని చెప్పి తర్వాత మెల్లిగా అందరూ అక్కడ కూర్చొని అంతా ఓకేనా, ఒకళ్ళు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పని ఇట్లా చేయడం మేబీ మీలో చాలామంది చూసే ఉంటారు. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నేనేం కొత్తగా క్రియేట్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్ న్యూ. దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్. మీరు చూసే ఉంటారు, కొంచెం డౌట్ఫుల్ సినారియోస్ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. బట్ ఎందుకులే రచ్చ, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఉద్యోగం రావాలి, మన జీవితాన్ని మనం ఎందుకు నాశనం చేసుకోవడం అనే భయంలో మనం ఉంటాం కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాటిని పాయింట్అవుట్ చెయ్యం. ఈ చట్టం యొక్క అవసరం ఎంత ఉంది? డిక్లైనింగ్ క్రెడిబిలిటీ, ల్యాక్ ఆఫ్ క్రెడిబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు టీఎస్పీఎస్సీ అది కండక్ట్ చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ ఎగ్జామ్ గ్రూప్ 1, ఆ పేపర్ లీక్ అయిపోయింది. అప్పుడు ఇంకా గ్రూప్ 2 మీద, గ్రూప్ 4 మీద, వీటి మీద మనకి నమ్మకం ఎలా వస్తుంది? బికాస్ గ్రూప్ 1 దగ్గరే వాళ్ళంతా నెగ్లిజెంట్గా ఉన్నారు, వాళ్ళు పేపర్ లీక్ చేస్తారా అంటే. ఇప్పుడు పేపర్ లీక్ అయితే ఈజీగా జరగదు కదా, ఆథరైజ్డ్ అఫీషియల్స్ దగ్గర నుంచి సంథింగ్ ఏదో జరుగుంటుంది కదా. వెల్, ఎవరు చేశారని మనం చెప్పట్లేదు, అది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చూసుకుంటాయి. బట్ స్టిల్ అది జరిగిందంటే ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా అధికారులు అక్కడ. సో వాళ్ళు అలాంటి ప్రామినెంట్ ఎగ్జామ్స్ దగ్గర అలా కన్సిడర్ చేస్తారంటే ఇంకా మిగిలిన ఎగ్జామ్ మీద ఏమైనా నమ్మకం వస్తుందా అసలు? అండ్ మోరోవర్ ఇప్పుడు ఎన్టీఏ, నీట్, యూజీ, ఎంబీబీఎస్ డాక్టర్స్కి ఉన్న వన్ అండ్ ఓన్లీ వన్ ఎగ్జామ్ అది. ఇప్పుడు అక్కడే అలా చేస్తే ఇంకా వాళ్ళ డాక్టర్ల నమ్మకం వస్తుంది. అండ్ ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇంతకుముందు అలా జరుగుంటే ఆ విధంగా ఎవరైతే నీట్, యూజీ ఎగ్జామ్ క్లియర్ చేసేసి ఎంబీబీఎస్ కాలేజెస్లోకి వెళ్ళిపోయారో వాళ్ళు నిజంగా డాక్టర్లు అవుతారంటారా? లేదా అక్కడ కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేసి ఉంటారా? అలాంటి వాళ్ళు రేపు నిజంగానే ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ప్రాపర్గా ట్రీట్ చేస్తారంటారా? అలానే ఎవరైతే ఉద్యోగాల్లోకి వచ్చేస్తున్నారో వాళ్ళందరికీ నిజంగానే క్రెడిబిలిటీ ఉందా? వాళ్ళందరూ గవర్నమెంట్ అఫీషియల్గా సర్వీస్ అయితే చేయాలి, అది సక్రమంగా చేస్తారంటారా? ఇవన్నీ మనల్ని మనం అడగాల్సిన ప్రశ్నలు. అండ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మోస్ట్లీ థియరిటికల్గానే ఉంటున్నాయి. రొట్టగొట్టుడు, రాట్ లెర్నింగ్, ఎంతసేపు బుష్ బూమ్ 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 బుష్ బూమ్ 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 బుష్, అదేనా? ఇంక వేరేదేం లేదా? బూమ్ బూమ్ బుష్ బూమ్ బుస్ ఎందుకైంది? బుమ్ బుమ్ బస్ ఎందుకు కాలేదు? బుమ్ బుమ్ బస్ అయితే ఆ బుమ్ బుమ్ బస్ బుమ్ బుస్ని ఎందుకు రీప్లేస్ చేసింది? క్వశ్చన్ అలా ఉండాలి కదా, వాళ్ళని ఆలోచింపజేసేలా ఉండాలి కదా. వాళ్ళని చిన్నపిల్లలు అయితే అవ్వట్లేదు కదా. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రేపు గవర్నమెంట్ ఆఫీషియల్సో లేదా వాటర్ పెద్ద విషయాలు చేయరు. ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఒక పర్టికులర్ డిగ్రీని పొందడానికి వెళ్తున్నారు కాబట్టి దానికి రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంటే అర్థం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ అవ్వడానికి గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లు రాస్తున్నారు. ఇవి రాసేటప్పుడు వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి అయితే అవ్వట్లేదు కదా. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని యాజ్ అన్ అఫీషియల్గా వాళ్ళు ఏం చేయాలని కూడా ఉండాలి. సో ఒకవేళ గవర్నమెంట్ అఫీషియల్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే సినారియోస్, సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది కూడా మనకు తెలియాలి కదా కొంచెం. లేదంటే సింపుల్గా ఇండియా క్యాపిటల్ ఏంటి, సో అండ్ సో అంటే ఏంటి, ఇవి తెలిసేసుకుంటే చాలా. ఇంకా వాడు నిజంగానే అసలు క్యాపబుల్ క్యాండిడేట్ అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సో అందుకని కొంచెం థియరిటికల్ నుంచి అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎగ్జామ్స్ పడడం స్టార్ట్ చేయాలి. అలానే సబ్జెక్టివిటీ, ఇప్పుడు గ్రూప్ 1లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, లేదా యూపీఎస్సీలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అక్కడ మన ఆన్సర్ డిస్క్రిప్టివ్ రాస్తాము. డిస్క్రిప్టివ్ రాసినప్పుడు చెక్ చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. అప్పుడు కొన్నిసార్లు రాంగ్ పర్సన్ ముందుకు వెళ్ళిపోతాడు, రైట్ పర్సన్ వెనక్కి వచ్చేస్తాడు. మరి దాని పరిస్థితి ఏంటి?
అలానే స్టిఫ్లింగ్ క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్. సో వాళ్ళందరికీ ఎవరికి కూడా క్రిటికల్ థింకింగ్ అవసరం లేదు. ఎందుకు? ఎండ్ ఆఫ్ ద డే ఇండియా క్యాపిటల్ ఏంటి, ఇండియాలో ఎన్ని నదులు ఉన్నాయి, వాటికి ఎన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, అవి ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి తెలిస్తే చాలు. అంతేగాని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం నది ప్రవహిస్తున్నప్పుడు వేరొక రాష్ట్రం దాని మీద డ్యామ్ కట్టేస్తే ఏమవుతుంది, అలా కట్టేస్తే ఏం జరుగుతుంది, దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం, అది ఎంతమంది ఆలోచిస్తున్నారు అసలు? బికాస్ మీరు అనొచ్చు దానివల్ల ఎవరికి లాభం అని. రేపు ఒకవేళ దానికి సంబంధించిన అధికారి వాళ్ళు అయితే వాళ్ళు ఏం డిసిజన్ తీసుకుంటారు? అందుకే క్రిటికల్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. అలానే వాళ్ళకి క్రియేటివిటీ అనేది పోతుంది. ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయబిలిటీ. మీరు అనొచ్చు క్రియేటివిటీ ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ వీటిలో అని చెప్పి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే రేపు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయినప్పుడు ఒక ప్రాబ్లం ఆ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్కి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించగలరు, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళాలి కదా. వాళ్ళు ఎంతసేపు బుక్లో ఉన్నదే చదువుతాను, ఆ బుక్లో ఉన్నదే చదివి గుర్తుపెట్టుకుని నేను అదే కక్కేస్తాను అని అంటే ఇంకా కొత్తదాన్ని ఎక్కడి నుంచి వస్తుంది బ్రెయిన్లోకి? అలానే ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయబిలిటీ. వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్లను నమ్ముకుని చాలామంది ఉద్యోగాలు కూడా చేయట్లేదా? సో అలా టాలెంటెడ్ పూల్ ఏమో ఎగ్జామ్ల వైపు వెళ్ళిపోతే నాన్ టాలెంటెడ్ పూల్ ఉద్యోగాలు చేయడానికి వచ్చినప్పుడు ఆ కంపెనీలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ కూర్చుంటుంది, విచ్ ఇస్ బేసికలీ వేస్ట్ ఆఫ్ మనీ. దాని బదులు ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలి అక్కడికే వెళ్తే, సో దట్ ఎవరైతే ఇటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్తే ఇండైరెక్ట్గా సొసైటీ అన్ని విధాలు కూడా బాగుపడుతుంది కదా. సో ఎగ్జామ్స్ ఆ విధంగా డిజైన్ చేయాలి వాళ్ళు. స్టెప్స్ కెన్ బి టేకెన్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్. సో ఏం చేయగలరు వాళ్ళు బేసిక్ ఎగ్జామినేషన్ ఇలాంటి తప్పులు లేదా తప్పిదాలు జరగకుండా అంటే? ఒకటి ఆబ్వియస్గా చీటింగ్ నియంత్రించాలి. అఫ్ కోర్స్ అంత ఈజీ కాదు, వీ డూ నో, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్ బికాస్ ఇట్స్ నాట్ సంథింగ్ గుడ్ టు బి ఆస్పైరింగ్ ఫర్, రైట్? అదే మంచిది కాదు కదా కోరుకోవడానికి. సబ్జెక్ట్ అండ్ స్కిల్ స్పెసిఫిక్ అసెస్మెంట్స్. సో బేసిక్గా ఇప్పుడు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే రేపు రోల్స్ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తారో వాటికి సంబంధించిన టెస్ట్ పెట్టాలి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే గ్రూప్ 2లో సమ్ తహసీల్దార్ ఏదో అవుతున్నారో అని అనుకుందాం, లేదు గ్రూప్ 1లో డెప్యూటీ కలెక్టర్ లేదు డెప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు అవుతున్నారో అనుకుందాం. వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అడిగితే బెటర్ కదా. సో దట్ ఓకే వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉంది, అది రియలీ ఫిట్ టు బీ ఇన్ దట్ పోస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైవేట్ కంపెనీస్లోకి వెళ్తే మీరు ఏ జాబ్ కోసం అయితే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, కానీ వేరే ఏదో జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు లేదు కదా. ఇప్పుడు చాలామంది ఇంజనీర్ అవుతారు, ఇంజనీరింగ్కి సంబంధించిన ఏదో ఎగ్జామ్ రాస్తుంటారు ఐఏఎస్ లాంటిది. అక్కడ ఒకవేళ ఏ హిస్టరీకి సంబంధించిందో లేదా పాలిటిక్స్ సంబంధించిన అడిగితే వాడికి ఏం లాభం అసలు దాని గురించి అడిగితే? అప్పుడు వాడు ఏం చేస్తాడు? మగప్ చేస్తాడు, రాడ్ లెర్నింగ్ చేస్తాడు, బట్టి కొడతాడు, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తాడు, ఇంజనీర్ అయిపోతాడు. కానీ వాడికి అసలు నాలెడ్జ్ లేకపోతే అప్పుడే బీహార్లో కూలిపోయినట్టు బ్రిడ్జ్లు అన్ని చోట్ల కూలిపోతూ ఉంటాయి. ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. డిఫరెంట్గా ఆలోచించడం, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం, క్రియేటివ్గా ఆలోచించడం అనేది ఖచ్చితంగా కావాలి. అలానే లీవరేజ్ టెక్నాలజీ ఫర్ క్రెడిబిలిటీ. ప్రతి దాంట్లో కూడా అడక్కపోయిన టెక్నాలజీని తీసుకొచ్చినప్పుడు ఎగ్జామినేషన్స్లో క్రెడిబిలిటీని పెంచడం కోసం, ట్రాన్స్పరెన్సీని పెంచడం కోసం టెక్నాలజీని ఎందుకు యూజ్ చేయరు? అలానే ఎగ్జామినేషన్స్ యాజ్ ఎ మీన్స్ నాట్ అన్ ఎండ్. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరీక్షలు ఎండ్ ఆఫ్ ది డే ఒక సాధనం అంతే. మనం ఏదైతే అవ్వాలి అని అనుకుంటున్నాం దాన్ని రీచ్ అవ్వడానికి ఒక విధానం. అంటే వేరే దారులు లేవు కదా, సో ఇదే నేను ఫాలో అవుతాను అంటే ఆబ్వియస్గా అలా ఉన్న చోట మనం ఏం చేయలేం. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ద ఎండ్. చాలామంది నీట్ యూజీ పరీక్షలు ఈ విధంగా జరిగినందుకు కానీ సూసైడ్ కూడా చేసుకుని చనిపోయారు అన్ఫార్చునేట్లీ. వాళ్ళని ఎవరిని తిరిగి తీసుకురాగలమా? లేదు. మరి హూ విల్ బేర్ దట్? ఆ కుటుంబం ఇంకా ఆ బాధలోనే ఉంది, బికాస్ దే వోంట్ కమ్ బ్యాక్, రైట్? సో మనం కొన్నిసార్లు ఏముంది అని వదిలేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక మనిషిలాగా ఆలోచించాలి, మృగంలాగా కాదు. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. సో మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి ఒకసారి ఆలోచించండి. మనందరం కూడా డ్రైవ్ చేసేటప్పుడు మనం డ్రైవ్ చేసేస్తాం, మనం వెళ్ళిపోతున్నాం అనుకుంటాం. బట్ మనం డ్రైవ్ చేసేటప్పుడు మనం వెనకాల ఒకడు ఉంటాడు, ఇటు పక్కన ఒకడు ఉంటాడు, ఇటు పక్కన ఒకడు ఉంటాడు, మనం ముందు ఒకడు ఉంటాడు. సో ఎవరికి ఏమన్నా జరగచ్చు, వాళ్ళ వల్ల మనకి ఏమన్నా జరగచ్చు. వీ ఆల్వేస్ నీడ్ టు కీప్ థింకింగ్ ఆఫ్ ఇట్. అట్ ద వెరీ సేమ్ టైం చాలామంది వాళ్ళ జీవితాలని స్టేక్ మీద పెట్టి అప్పులు చేసి సొప్పులు చేసి తినడానికి తిండి లేక కష్టాలు పడుతూ ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు నా కుటుంబం యొక్క తలరాతను మార్చుదామని అనుకుంటే అలాంటి చోట్ల పేపర్ లీకులు చేసి ఒక ఎగ్జామ్ జరిగేదే 4-5 సంవత్సరాలకు ఒకసారి. అలా 4-5 సంవత్సరాలు కష్టపడి ప్రిపేర్ అయిన ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందని చెప్పి మళ్ళీ పెడతామని అంటే ఈ లోపల వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇదొక్కటే నా హోప్ అనుకున్న వాళ్ళకి ఇంకా నీకు హోప్ లేదురా, హోప్ పెట్టుకునే అవకాశం కూడా లేదురా అంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. అందుకే అంత ఈజీగా, అందుకే చెప్పేది మీరు ఎన్నుకునే నాయకుల్ని సరిగ్గా ఎన్నుకోండి అని. అయిపోయింది ఏదో అయిపోయింది. తెలంగాణ ఏపీలో ఎలాగో ఎలక్షన్స్ అయిపోయాయి కదా, వాట్ ఎవర్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఏది జరిగినా మంచిగా అనుకుందాం. అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్ విల్ స్టార్ట్ థింకింగ్ ఇన్ ద గుడ్ వే. ఎంత చెప్పినా సరే మళ్ళీ ఎవరు బిర్యానీ పొట్ల మందు బాటిల్ కోసం పోతారు, నేను కాదనట్లేదు, బికాస్ దట్స్ హౌ రియాలిటీ ఈస్. బట్ స్టిల్ మనకి వీలైనంత వరకు 10 మందిని మార్చగలిగితే మనం 10 మందిని మార్చుదాం, 100 మందిని మార్చగలిగితే 100 మందిని మార్చుదాం. ఒకవేళ వాళ్ళని మార్చగలిగే అవకాశం అధికారం మన దగ్గర లేకపోతే అట్లీస్ట్ వాళ్ళకి నిజం ఏంటో తెలియజేసేలా చేద్దాం. దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ ఓవర్ హియర్. అందుకే చెప్పేది అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి, అప్డేట్ అవ్వండి, అవగాహన తెచ్చుకోండి, అవేర్నెస్ని తెచ్చుకోండి అని. వెల్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంకో 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి, బికాస్ ఇట్ బికమ్స్ యువర్ డ్యూటీ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ యాజ్ వెల్. మళ్ళీ ఇంకొంచెం కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.